ఆధునిక కాలంలో మనకి అటువంటి గొప్పతనాన్ని ఆపాదించుకోవాలనుకుంటే అది మనకి బ్రతికుండగా అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కాబట్టి మనం జీవన్మృతుడుగా ఉన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ చనిపోవడానికి దగ్గరగాను లేదా చనిపోయినంత పని అవుతుందనేసి శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి వ్యక్తి, అంటే అటువంటి సందర్భము దాన్ని జీవన్మృతులు అంటుంటారు, బ్రెయిన్ డెడ్ అంటుంటారు మన భాషలో. అటువంటి వారు అవయవాలు దానం చేయడం అనేది చాలా మంచిది. వాళ్ళు ఊపిరితిత్తులు, గుండె, అలాగే లివరు, 2 కిడ్నీలు, కార్నియా, ఇంకా అన్ని బోన్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. వాళ్ళు గర్భసంచి దానం చేయొచ్చు. వాళ్ళకి రకరకాల పేగులు కూడా దానం చేయవచ్చు, ప్యాంక్రియాస్ దానం చేయవచ్చు. రకరకాల అవయవాలన్నీ దానం చేసే ఎక్కడ పద్ధతి ఎక్కడ సులువుగా ఉందో, శాస్త్రీయంగా మనకి సాధ్యమవుతుందో అక్కడున్న ప్రదేశాలు, ఉదాహరణకి మనకు హైదరాబాద్లో ఉన్నాం అనుకుందాం, ఇక్కడ ఏదైతే సాధ్యమవుతుందో ఇక్కడ మన దేశంలో కానీ వేరే దేశాల్లో కొన్ని వేరే అవయవాలు కూడా దానం చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి ఎక్కడైతే వీలుతుందో అక్కడ తప్పనిసరిగా అవయవ దానం చేయడం ద్వారా మాత్రమే మనిషి నిజంగా ఒక సాఫల్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాడన్నది నా ఉద్దేశం.